ఫీవర్‌తో పాటు ఏ లక్షణాలు ఉంటే మీరు హాస్పిటల్‌కి వెళ్ళాలో తెలుసా? హాయ్! ఐ యామ్ డాక్టర్ సాయి కిరణ్, ఎండీ జనరల్ మెడిసిన్, టాటా హాస్పిటల్. 1 డిగ్రీ గాని, 2 డిగ్రీ గాని ఫీవర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మన బాడీలో ఆక్సిజన్ డిమాండ్ అనేది ఆల్మోస్ట్ 10-15% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా లంగ్స్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు, లేదా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ మాత్రం టెంపరేచర్ రికార్డ్ అయినా మనం హాస్పిటల్‌కి వెంటనే వెళ్ళాలి. అలాగే బీపీ మెడికేషన్స్ వాడిన వాళ్ళు, కోల్డ్ మెడికేషన్స్ వాడేవాళ్ళు, లేదా సైకియాట్రిక్ మెడికేషన్స్ గాని, ఏమి వాడినా సరే స్వెట్టింగ్ అనేది వెమ్మటనే రాకపోవచ్చు. దానివల్ల బాడీలో ఇన్ఫెక్షన్ పెరిగేటప్పుడు గానీ ఫీవర్ రికార్డ్ అవ్వదు. సో, వీళ్ళకి గూడా ఈ మెడికేషన్స్ వాడిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే టెంపరేచర్ రికార్డ్ అవ్వగానే హాస్పిటల్‌కి వెళ్ళాలి. అలాగే ఫీవర్‌తో పాటు ఫిట్స్ రావడము, తల తిరగడము, మెడ పట్టేయడము, ఆయాసము, గుండె దడ, ఛాతీలో నొప్పి ఇలాంటి ఏ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నా మీ నియరెస్ట్ డాక్టర్‌ని సంప్రదించండి. థాంక్ యూ.